హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. ఇక్కడ చూసారా చెత్త బాక్సులు అనేవి లైన్గా ఎలా ఉన్నాయో, ఏ బాక్స్లో ఏ చెత్త వేయాలి ఏంటనేది మొత్తం కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఆర్గానిక్ అండి. ఫస్ట్ అయితే ఇక్కడ బటన్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ కార్డు అక్కడ పంచ్ చేయాలి. అక్కడ సౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కింద స్టాండ్ ఉంటుంది. అది కాలుతో కొంచెం అలా ప్రెస్ చేస్తే పైన డోర్ అనేది ఓపెన్ అవుతుంది. చెత్త అనేది వేస్తే ఆటోమేటిక్ గా అది క్లోజ్ అయిపోతుంది. అంతే అండి. ఇది ఆర్గానిక్ అంటే మనం వెజిటేబుల్ చెత్త ఇలా మొత్తం కూడా వేయొచ్చు. నెక్స్ట్ ఏమవచ్చు, ఇది ప్లాస్టిక్ అండి. ఈ ప్లాస్టిక్ కూడా సేమ్ అలాగే బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ మన కార్డ్ పెడితే అక్కడ మన నేము ఇంకా మనది ఏ ఏరియా మొత్తం కూడా అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సేమ్ అండి, ఇక్కడ ఉన్న బాక్స్ అన్ని కూడా సేమ్ అలాగే బటన్ క్లిక్ చేసి కార్డ్ పెడితే మన నేమ్ ఇవి కనిపిస్తుంది. నెక్స్ట్ కింద స్టాండ్ పైన కాల్ పెట్టి అక్కడ ప్రెస్ చేస్తే అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ అది పేపర్స్ అనేది ఇక్కడ పేపర్స్ అనేది సేమ్ ఇది కూడా అలానే మనం ప్రెస్ చేసి నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అది నెక్స్ట్ అనేది పేపర్స్ కూడా మనం పారేయాలి. అలా అనేది ఒక్కొక్క బాక్స్ అనేది ఒక్కొక్కటి ఉంటుంది కదా. అలా అక్కడ చూసారా, అక్కడ కింద పిక్చర్ అనేది ఉంటుంది. ఇలా పిక్చర్స్ అనేవి ఇక్కడ చూడండి. గాజు గ్లాసెస్ అన్ని కూడా విరిగిపోయినవన్నీ దాంట్లో వేయాలి. ఇవి పేపర్స్ అండి. అట్ట ముక్కలు ఇలాంటివన్నీ కూడా ఈ 2 బాక్సెస్ కూడా వేయాలి. నెక్స్ట్ అనేది ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ సంబంధించిన చిన్న చిన్న బాక్స్ లాగా కనిపిస్తుంది. ఎల్లో కలర్ మొత్తం కూడా ప్లాస్టిక్ అండి వేయాలి. ఇంకా గ్రీన్ కలర్ లో ఉన్నది ఇక్కడ మన థమ్స్ అప్ కోకా కోలా వేయాలి. ఇది ఆర్గానిక్ అండి. ఈ చెత్త మొత్తం కూడా పట్టుకుని వెళ్ళడానికి డేకి 4 వెహికల్స్ అనేవి వస్తాయండి. పేపర్స్ ఒకటి వెహికల్ వస్తుంది, ఆర్గానిక్ ది వెహికల్ వస్తుంది, ఇంకా గాజ్ సంబంధించినవన్నీ కూడా వెహికల్స్ అలా అనేది వస్తుంది. ఇలా అండి చూసారా, దాని పైన అలా తీసేసుకొని అలా ఓపెన్ అవుతుంది. జస్ట్ అది అక్కడ బటన్ ఉంటుంది పైన, అది దాంతో ప్రెస్ చేస్తుంది. ఆ మిషన్ అనేది చేయడం వల్ల కిందన మొత్తం కూడా డోర్ ఓపెన్ అయ్యి మొత్తం కూడా చెత్త అనేది వెహికల్లో పడిపోతుందండి. ఈ కార్డ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తే చెత్తది 2 కార్డ్స్ అనేవి వస్తాయండి. ఒకటి పోతే మనం ఫైన్ కట్టి కార్డ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇంకేంటంటే ఇది మంత్ కి అనేది మనకు ఫ్రీ ఏమీ కాదు. మంత్ కి సమ్ యూరోస్ అనేవి వస్తాయి. 20 euros ఆర్ 30 euros మన వేసిన చెత్త బిల్ అనేది వస్తుంది. చెత్త బిల్ అనేది కట్టకపోతే మనకి నోటీస్ వస్తుందండి. ఆ నోటీస్ లోని మనకి ప్లస్ ఏం వస్తుందంటే ఫైన్ అనేది యాడ్ అయ్యి మరీ వస్తుంది. ఒక 5 euro ఆర్ 10 euro అనేది. మేమున్నది విలేజ్ లో కాబట్టి ఇలాంటిది సిస్టమ్ ఉందండి. అదే సియనా సిటీ సైడ్ అయితే రోజు కూడా వెహికల్ వస్తుంది 6 to 6:30 లోపల. ఆ టైంలోని మనకి మండే అయితే ఆర్గానిక్ ఇలా డేకి ఏదో ఒక చెత్త అనేది మనం ఇంటి బయటన పెట్టేస్తే సరిపోతుంది. ఆ వెహికల్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఇలాంటి డస్ట్బిన్స్ అనేవి ఏముండవు. బట్ అవి కొన్ని షాప్స్ అటు వైపు అయితే కొంచెం మధ్యలో అయినా ఒక్కొక్కటి ఉంటుంది. డస్ట్బిన్స్ అనేవి ఇలా చెత్త బాక్సెస్ అనేవి ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి ఈ చెత్త బిల్ అనేది ట్యాక్స్ లోనే యాడ్ అయ్యి వాళ్ళకి వచ్చేస్తుంది. మన ఇటువైపు విలేజ్ మనకి అలా కాదనమాట. విలేజ్ సైడ్ మనకి ట్యాక్స్ అనేది వేరేనా, ఈ చెత్త బిల్ అనేది వేరేగా మనకి వస్తుంది. సో అది అండి సిటీకును విలేజ్ కి కొంచెం తేడా అనమాట. ఇక్కడ నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి. మొత్తం కూడా చాలా రూల్స్ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ యూరోప్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ అన్నీ మనం పే చేసినప్పటికీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో.